ఏం పేరు పేరు పెట్టిరా ఇప్పుడు ఎవరు మరి డెలివరీ మంచిగా వీడిక్కడేనా వీడి మనం బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు మా దగ్గర మంచిగా వెళ్తారు కదా నజర్ పెట్టద్దు మనం ఆనందం కూడా లక్ష్మీ అమ్మాయిలే మంచి ఉంటుంది అర్థమా అమ్మాయిలే మంచి మీరే తరగతి మంచిగా ఉంటుంది అర్థమైందా మన దాంట్లో ఆ భావన ఉండదు సరే మంచి చూసి ఎవరైతే తల్లి అమ్మాయిలే కావాలి మరి ఎంత మంచిగా చూసినా మరి ఎందుకు ప్రైవేట్లో ముగ్గురు కొంతమంది లక్షల రూపాయలు చెల్లించుకుంటారు మన దగ్గర రూపాయలు ఎక్కువ చేస్తాను కదా మంచి చేస్తున్నా లేదా డబ్బులు అడుగుతురా మగ పిల్లలు 2000 3000 అనుకుంటురా ఏం లేదు మందులన్నీ ఇక్కడే రాస్తుందా మరి దింపేటప్పుడు కూడా 108 దింపుతారా కావాలంటే దింపుతారు అది కూడా ఉంది మరి సౌకర్యం ప్రైవేట్లోకి ఎందుకు పోతారు ఇక్కడే మిగతా వాళ్ళకి చెప్పాలి మీరు బాగా చూస్తున్నారు రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు కదా అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళకి చెప్పాలా మీరు చెప్తామా చెప్పాలి కదా బయటకి మీ వాడకుండా అంతా చెప్పాలి ప్రైవేట్లో పోదు తినేటట్టు ఉంటుంది కదా మంచిగా ఉందా లేదా మీ ఎవరైనా వచ్చారా మీ నాయన కానీ ఏమైంది అమ్మా టార్గెట్ పెట్టి చూస్తా మీ లీవ్ రే ఎవరు ఓకే ఇలా ఓకే ఏం చేస్తుంటారు జియో మంచిగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా తీవా భాష మొత్తం మంచిగా కష్టపడే అందరినీ మంచిగా చూసినాయి మీరు గవర్నమెంట్ ఫ్రీ అంటే నమ్మకం లేక ప్రైవేట్లో పోతారు మీరు కాదు కొంతమంది లైటింగ్ తక్కువ చేస్తారు మంచిగా ఉందా ఇక్కడ మంచిగా చూసిరా నార్మల్ సాధారణ కాన్ఫరెన్స్ మరి ఊరోళ్ళందరికీ గవర్నమెంట్ దవాఖానాలు చేసుకోవాలని చెప్పాలి మనం ఇక్కడ రూపాయి ఖర్చు అయిందా మందులు ఫ్రీగానే ఇస్తారు ఇంజక్షన్లు ఫ్రీగానే ఇస్తారు ఇంటి దగ్గర దిగబెడతారు మధ్యాహ్నం అన్నం పెడతాను మరి ఊ అంటే ప్రైవేట్కి ఎందుకు పోతాను ఇప్పుడు 20,000 అవుతుంది బయటికి పోతుంది నార్మల్ కూడా 50,000 నార్మల్ కూడా 50,000 బిడ్డ తిరిగితేనే ఆపరేషన్ అంట 70,000 అవుతుంది చదువుకున్నాను కాబట్టి చెప్పాలి సరే ఇక్కడైతే ఏం లేదు కదా ఎవరు నర్సులు పిలిస్తే ఇసుకుంటుందా మంచిగా చూసుకుంటుంది నువ్వురా నందన ఇక్కడ నందన ఫస్ట్ కాన్పేర్ ఏం జరిగింది మంచిగా చూసారు ఎక్కడ ప్రైవేట్ లో పని పోనీ ఇక్కడికి తీసుకొచ్చేవారు కానీ ఫస్ట్ ఒక్కసారి వచ్చినా 2 సార్లు వస్తాను అసలు రాని వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ కాబట్టి అదొక ఒక అపనమ్మకం చెప్పాలి వెరీ గుడ్ వెరీ ఫస్ట్ ఇయర్ ఎవరు తల్లి బాగా అక్కడ చూసి రా డాక్టర్ ఏం ఇబ్బంది కాలే కదా ఎక్కడికి పోతుంది గవర్నమెంట్లోనే పోవాలి అందరూ ఫస్ట్ వాళ్ళు ఇక్కడే ఇక్కడ సంతోషమే కదా రూపాయి ఖర్చు కాలే బయట మందులు ఏం రాయలే కదా అక్కడ దవాఖానాలు ఎక్కడ తీసుకున్నాం మరి గవర్నమెంట్ ఈ 8 నెలలు 9 నెలలు రెగ్యులర్ నెల ఇక్కడికి వచ్చేదా నీ మండలం మీద ఉన్నావు మొట్టమొదటి పిఎస్సీలో ఉండే కదా గుట్టలో ఒక పిఎస్సీ దానికి కూడా పోలేదు ఇక దగ్గరే కాబట్టి
ఎవరండి సరిపోతాయి అసలు ఎంసీఏ సపరేట్ చేయొచ్చు కింద ఎంసీఏ చేసి జనరల్ చేయొచ్చు అంటే ఓటీ అంతా కూడా కిందనే ఉంటుంది ఎంసీఏ అట్లా చేస్తుంది అదే ప్లాన్ కూడా అదే కింది నుంచే లేదు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీ ఎండి ఎవరు పోయిందంటే రమ్మని చెప్పి ఒకసారి రివ్యూ చేద్దామని ఎన్ని సంవత్సరాలు చేస్తారండి కాంట్రాక్టర్ నోటీస్ ఇవ్వాలా నా ఇన్స్పెక్షన్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతారా తీసి పడేయండి 60C కింద వేరే వాడిని పెట్టండి ఎందుకు ఈ పెంచి పోషించడం ఏం చేస్తాడు ఎన్ని సంవత్సరాలు చేస్తాడు మొత్తం దెబ్బతింటుంది మాకు మీరు పని చేయట్లేదు తీసి పడేయండి అండి కాంట్రాక్టర్ని ఇన్ని సంవత్సరాల ఏం పంపిస్తాం పని జరగట్లేదు నత్త నడక నడుస్తుంది పనిదారి నెంబర్ పెట్టినాను నా ఉండే మరి ఎక్కడ పోయింది ఎవరు మీ ఎస్సీ ఎవరు ఈఎన్సీ ఎవరు దీనికి సరే కలపండి చేయండి నాకు నెంబర్ పెట్టా ఇంత మాట్లాడు సిఈ కాదా బాబు మీ ఎంపీ గారి నెంబర్ నాకు ఇక్కడ పోయింది నేను చేయడు